నియోజకవర్గం మలికిపురం మండలం మలికిపురం గ్రామంలో మరి ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటిగా శంకుస్థాపన అంటే చేసుకున్నాం, కానీ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం మొట్టమొదటి రోడ్డు మరి మలికిపురంలో జరిగింది. మరి దానికి సంతోషంగా భావిస్తూ మరి మన చేసినటువంటి మొదటి శంకుస్థాపన చేసి వెంటనే రోడ్డు వేయించడం, ఓపెన్ చేయించడం, ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన విషయం. కూడా మలికిపురంకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది ఆ ప్రత్యేకతను కొనసాగిస్తూ మొట్టమొదటి ప్రారంభోత్సవం మలికిపురంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అందుకు సహకరించినటువంటి దూకి అది పరిష్కారం అయ్యే వరకు ప్రయత్నం చేస్తున్నటువంటి మంచి శాసనసభ్యుడు మన ఎమ్మెల్యే గారు. అలాగే ఏదైనా కార్యక్రమం ఉంటే ఎవరైనా చెప్తే ఒకసారి చెప్పు వదిలేయటమే కానీ తిరిగి మనం రెండోసారి మూడోసారి చెప్పే ప్రయత్నం లేకుండా ప్రతిదాన్ని గుర్తెట్టుకుని ఆ సమస్య పరిష్కారం చేస్తున్నటువంటి పరిస్థితి నేనైతే స్వయంగా అనుభవించాను. మరి ఈ పరిస్థితుల్లో రాజోలు నియోజకవర్గం చాలా బాగుండాలి, కాలువలు కానీ డ్రైన్స్ కానీ బాగుండాలనే ఉద్దేశంతో చాలా పట్టుదలకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ని మన రాజోలు నియోజకవర్గ పరిధిలోకి తీసుకురావడంలో ఆయన చాలామంది శాసనసభ్యులతోటి మంత్రులతోటి ఆయనకున్న పరిధిని విస్తృతంగా ఉపయోగించుకున్నారు. రోడ్లు అనేది ఒక సివిలైజేషన్కి ఒక ముఖ్యమైన ఆధారమైన విషయం. రోడ్లు లేకపోతే అసలు సివిలైజేషన్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయం. అయినప్పటికి కూడా పూర్తిగా నిర్లక్ష్యమైన పరిస్థితి. రోడ్లు రకరకాలుగా మనం R&B, పంచాయతీరాజ్, NREGS ఇట్లా కేటగిరీస్ మీకు అందరికీ తెలుసు. R&B మొదలు పెట్టించాం. గుంటలేని రోడ్లు అన్నారు ఒక పక్క, అవి జరుగుతూ ఉన్నాయి వర్క్స్. వర్షాల వల్ల ఇబ్బంది తప్ప ఈ వర్షాలు కనుక పూర్తిగా పోయినట్టయితే మనం ఇవన్నీ కూడా రెస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నాకున్న ఒకే ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే ఆ NDB రోడ్డు కళింగల్ దగ్గర నుంచి మలికిపురం అనేది మన డైరెక్టర్ గుండుగోప నరసింహ గారు దంపతుల్ని గౌరవ ఎమ్మెల్యే గారు మరియు స్థానిక NDA కూటమి నాయకులందరూ కూడా సత్కరిస్తున్నారండి. దండలు వచ్చేస్తాం, దండలు వచ్చేస్తాం.